ఇక ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా బాస్మతి రైస్తో బగారన్నము అలాగే చికెన్ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉందనేసి ఇంకా బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట. ఈరోజైతే కుకింగ్ మా ఆయననే చేశాడు. మళ్ళీ వీడియోలో కనిపించవచ్చు కదా అంటే నువ్వు చేస్తున్న వీడియోస్కి అయితే లైక్లు సబ్స్క్రైబ్ సరిగ్గా రావట్లేదు, ఇంకా నేను చేస్తే ఏడొస్తుంది, ఇంకా బాగా వచ్చినప్పుడు అప్పుడు వస్తానులే అనేసి ఇంకా తనైతే ఇలా చేశాడు. బాస్మతి రైస్తో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలానో చూసేద్దామా. ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే పోపు అయితే వేసుకున్నారు. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పోపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మగవాళ్ళ వంట అయితే ఇలా వెరైటీగా ఉంటుంది అన్నమాట. అవన్నీ మంచి మగ్గిన తర్వాత ఇంకా చికెన్ కడుక్కొని వేసేసుకొని ఇంకా దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని వాటర్ వేసేసుకొని ఇంకో ఉడకని అనేసి పక్కన పెట్టేసుకొని ఇంకో పొయ్యి మీద అయితే ఇంకా బగారా రైస్కి అయితే పోపు అయితే వేసుకున్నారు. బగారా రైస్కి పోపుకి కావాల్సిన మసాలాలు వేసుకొని ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా. మరి ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్